వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. బలరాం దురంధర్ అనుభవంలో బాబా అదే చెప్తాడు, పరిచయం చేస్తూ, వీరు నా దర్బారు జనులురా, వీరితో నాకు 60 జన్మల నుంచి పరిచయం ఉందిలే అన్నాడు బాబా. అంటే చూడండి, జన్మలైనా మనతో బాబా ఉంటాడు, మనని కాపాడుతూ ఉంటాడు, మోక్షాన్ని అందించేంత వరకు ఆయన మనని వదిలిపెట్టాడు. కాబట్టి సద్గురు యొక్క ఆవశ్యకత అంత ఉంది. అందుకే దయచేసి బాబాని మీరు గురువుగా స్వీకరించండి. బాబా చిత్రపటం ముందు నిలబడి, బాబా నేటి నుంచి నువ్వు నా గురువువి, నేను నీకు శిష్యురాలిని లేదా శిష్యుడను, నన్ను అనుగ్రహించు. ఎప్పుడైతే గురువుగా స్వీకరిస్తామో ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టినట్టే. అందుకే ప్రతిరోజు పాడుకుంటున్నాం, ఉటా ఉటా శ్రీ సాయినాథ గురు చరణ కమలదావా, ఆది వ్యాధి భవతాపవారుని తారా జడ జీవా. చూసినట్లయితే ఇది ఉటా ఉటా శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా. ఓ షిరిడి సాయిబాబా, లెమ్ము, నీ పరమ పవిత్రమైనటువంటి చరణాలను మాకు చూపించు. మాలోని అజ్ఞానాన్ని, జడత్వము, అజ్ఞానమనే జడత్వమును తొలగించి శుద్ధ చైతన్యవంతులను చెయ్యి దేవా అనే శ్లోకం ఇది కాకడహారతిలో వస్తుంది. కాబట్టి దయచేసి రోజు ఈ చక్కటి శ్లోకాన్ని మీరు ప్రార్థన చేయండి. దీని ద్వారా మనకు బాబాను గురువుగా స్వీకరిస్తూ, ఆయన గురువుగా సంబోధిస్తూ, ఆయన యొక్క అనుగ్రహం కోసం పరితపిస్తూ చెప్పుకున్నటువంటి చరణం. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.